అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ పంతమర్రి నుండి కన్నవరం వరకు అలాగే పోతలపాలెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులు నాణ్యత లేకుండా చేయడం వలన పంచాయతీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎంతో కాలంగా బూదరాళ్ల పంచాయతీ ప్రజలు రహదారి సౌకర్యం లేక గర్భిణీలు డోలు మోతలతో గిరిజన ప్రజలు అష్టకష్టాలు పడ్డారని, ప్రభుత్వం కనికరించి రహదారులు మంజూరు చేస్తే గుత్తేదారులు నాణ్యతా లోపంతో తూతూ మంత్రంగా రహదారులు వేస్తున్నారని, అవి ఎంతో కాలంగా ఉండవని అని త్వరగా పోతాయని ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి గుత్తేదారులపై చర్యలు చేపట్టి నాణ్యమైన తారు రోడ్డు, సీసీ రోడ్డు వేసి చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చంద్రరావు, పోతలపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో రోడ్డు సౌకర్యం లేవండి. మరి టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు రోడ్డు సౌకర్యాలన్నీ కూడా ఒకటి జరుగుతుంది సార్. అలాగైతే మరి సీసీ ర్యాంపు రోడ్లు కూడా ఒక్కొక్కటి అవుతుంది. కానీ మా ఊరు పోగలపాలెంలో సీసీ ర్యాంప్ వేసారండి. అది నాణ్యమైన సీసీ ర్యాంప్ లేదండి. బూడిద మెటల్ రాయి వేసేసి మరి సిమెంట్ వేసేసి తక్కువ సిమెంట్ వేసారండి. అది ఇప్పుడు వరకు పెచ్చి ఊడిపోతున్నాయి సార్. అవి కూడా మరి గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాం. అవి కూడా మంచి చేయించాలని గవర్నమెంట్ వారికి మనం కోరుతున్నామండి. అంతేకాదు మరి ఈ రోడ్లు వస్తే మాకు కూడా సంతోషం అని మేము అనుకుంటున్నాం సార్. ఇంతకుముందు అయితే చాలా ఇబ్బంది పడి మరి హాస్పిటల్కి వెళ్ళాలని, ఎక్కడ సంతలకు వెళ్ళాలన్నా చాలా నడిచి గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు రోడ్లు అన్నది లేవు. ఇప్పుడు టీడీపీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తార్ రోడ్లు, సీసీ రోడ్లు వచ్చాయి. ఈ సీసీ రోడ్లు, తార్ రోడ్లు కూడా నాణ్యతగా వేయాలనేసి మేము కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ సీసీ రోడ్లు కూడా సగం వేసి తర్వాత వేస్తామంటున్నారు. అలాగే తార్ రోడ్లు కూడా అక్కడక్కడ పగలడం గట్రా జరుగుతుంది. ఈ గవర్నమెంట్ వాళ్ళు దీని మీద చర్య తీసుకొని నాణ్యమైన రోడ్లు వేస్తారనేసి మేము గవర్నమెంట్ వాళ్ళని కోరుతున్నాం. కాంట్రాక్టుల మీద కూడా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు వేసిన తార్ రోడ్లు ఎలా ఉన్నాయండి? ఇప్పుడు వేసిన తార్ రోడ్లు అయితే కన్నవరంలో స్టార్టింగ్లోనే పగిలిందండి ఒక దగ్గర రోడ్డు. దాని గురించి ఆ ఊరోళ్ళు కూడా అడగడం జరిగింది. అడిగితే మళ్ళీ దాని మీద వాళ్ళు ఏం చెప్పలేదు. నాకు కూడా చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు టీవీలో మాట్లాడడం జరుగుతుంది. బూదరాళ్ల పంచాయతీలోని ఎన్ని గ్రామాలు ఉంటాయి? బూదరాళ్ల పంచాయతీలోని 38 గ్రామాలు, అందులో 16 గ్రామాలు రెవెన్యూ